అందరికీ నమస్తే అండి. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గారు 5 ఏళ్ల కిందటి వరకు ఈయన పేరు ఎవరికి తెలియదు. గత 3-4 సంవత్సరాలుగా మాత్రమే ఈయన బాగా పాపులర్ అయ్యి అందరికీ తెలుస్తున్నారు. కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ ద్వారా, కొన్ని డిబేట్స్ ద్వారా, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాల్లో TV5 అండ్ ABNలో డైలీ డిబేట్లకు రావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను లీగల్గా నిరూపించుతూ లాజికల్గా అండ్ లీగల్గా బయట పెట్టడం ద్వారా ఆయన బాగా పాపులర్ అయ్యారు. యాంటీ వైసీపీ బ్యాచ్లో ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. ఆయనకున్న సబ్జెక్టు, ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న మాట తీరు, సో ఇదంతా కూడా బాగా ఆకట్టుకున్నారు. అయితే అటువంటి జై భీమ్ భారత్ ఈయన జడా శ్రవణ్ కుమార్ గారు ఈ మధ్య ఒక 4-5 నెలల కిందట చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కామెంట్ చేసి ఆ ఛానళ్లకు, ఆ పార్టీకి దూరం అయ్యారు. ఇది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఒక కారణం బయటకు వచ్చింది. ఆయన ఎందుకు చంద్రబాబు గారి మీద ఆ కామెంట్స్ చేశారు? ఒక రకంగా ఆ కామెంట్స్ ఎందుకు చేశారంటే ఆయన ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. చాలా సింపుల్. నేను అడిగా అసలు ఎందుకు అలా చేశారని కొంచెం అటు ఇటుగా ఉన్న సన్నిహితులను చాలామందిని కొంచెం హయ్యర్ మీడియా సర్కిల్స్లో కనుక్కున్నా. ఆయన పార్టీ పెట్టారు కదా, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని తను పోటీ చేయాలి అనుకున్నారు. ప్లస్ ఇంకో 1-2 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. దానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించలేదు, చంద్రబాబు గారు అంగీకరించలేదు. ఆల్రెడీ మేము జనసేన పార్టీతో పొత్తులో వెళ్తున్నాము, బీజేపీతో కూడా పొత్తులో ఉన్నాము, పొత్తు ప్రపోజల్ ఉంది. సో మీ పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటే సింబల్స్ మారిపోతాయి, ఎక్కువ సింబల్స్ అయిపోతాయి. మీకు ఒక 2-3 సీట్లు ఇచ్చి మీకు కొన్ని సీట్లు వదిలేసి అదంతా వద్దు. అవసరమైతే మీరు మా పార్టీలో జాయిన్ అయిపోండి, మీరు మా పార్టీలో చేరండి, మీకు ఏ నియోజకవర్గం కావాలో చెప్పండి, ఇస్తాం. మీరు మాత్రం రండి, పార్టీలో అఫీషియల్గా చేరండి, మీకు ఏ నియోజకవర్గం కావాలో తీసుకోండి, పోటీ చేయండి అని చెప్పారు చంద్రబాబు గారు. కానీ ఈయన లేదు, నా పార్టీ నాదే, నా క్యాండిడేట్లు నా వాళ్ళే, నేను ఒక చోట పోటీ చేస్తా, దాంతోపాటు మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు 1-2 చోట్ల పోటీ చేస్తారు, మాకు టీడీపీ మద్దతు ఇవ్వాలి, ఆ ప్రాంతాల్లో టీడీపీ పోటీ చేయకూడదు, టీడీపీ జనసేన పోటీ చేయకూడదు అన్నారు. దానికి చంద్రబాబు గారు ఒప్పుకోలేదు, ససేమిరా అన్నారు. ఎందుకంటే ఈయన ఎంతైనా ఒక ఇండివిజువల్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వేరు, టీడీపీ బీఫామ్ తీసుకొని టీడీపీ సింబల్తో పోటీ చేయడం వేరు కదా. సో అప్పుడు లీగల్గా అన్ని హక్కులు టీడీపీ చేతుల్లో ఉంటాయి కాబట్టి అది ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇండివిజువాలిటీ కోరుకున్నారు. చంద్రబాబు గారికేమో వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు, కావాలంటే పార్టీలోకి రండి తప్ప మీకు సీట్లు పొత్తొద్దు అన్నారు. సో దాంతో ఆయన ఇలా కాదు, చంద్రబాబు గారు ఇలాగైతే దారిలోకి రారు అని చెప్పి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక వీడియో వదిలారు. ఆ వీడియో వదిలిన ఎఫెక్ట్ ఆయనకు బాగా తగిలింది. ఎందుకంటే ఆయన్ను పెంచి పోషించి ఆయనకు బాగా ఎంకరేజ్ చేసిన టీడీపీ మీడియాలు ఏవైతే ఉన్నాయో ఆ మీడియాలు అతన్ని పక్కన పెట్టేశాయి. అతనికి డిబేట్లకు పిలవలేదు, అతన్ని హైలైట్ చేయలేదు, అతన్ని చూపించడం మానేశారు. ఒక 4-5 నెలలు గడిచింది, అతను తెరమరుగు అయిపోతున్నారు, జనంలోకి రావట్లా. సాక్షి మీడియా అతన్ని పిలవరు, TV9, NTV కూడా పిలవరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ యాంటీ జగన్ అని ప్రూవ్ అయింది. సో ఆ వీడియో ద్వారా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడడంతో అతను టీడీపీ అనుకూల మీడియాల్లో స్క్రీన్లో కనిపించిన ఇబ్బంది. మన రాష్ట్ర దరిద్రానికి న్యూట్రల్ మీడియాలు లేవు. న్యూట్రల్ మీడియాలు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాల గురించి మాట్లాడుతున్నా, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. సో ఆయన తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడలే. అందుకని ఆయన కొన్నాళ్ళు చూసి ఇలాగైతే కష్టం, మనకున్న పేరు కూడా కోల్పోతున్నాం, ఇంకో 2-3 నెలలు అయితే జనం మనల్ని మర్చిపోతారు, మనం ఏదో ఒక డిబేట్లకు వెళ్ళాలి, మనకు పునాది ఎక్కడైతే పడిందో దాని మీదే బిల్డింగ్ నిర్మించుకోవాలి, ఎందుకులే ఈ రిస్క్ అని చెప్పి ఈ మధ్య ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ABNలోకి మళ్ళీ డిబేట్కి వచ్చారు. ఒక 2-3 డిబేట్లలో పాల్గొన్నారు. ఈలోగా దస్తగిరి నిన్న ఈ జై భీమ్ భారత్ పార్టీలో చేరి పులివెందుల నుంచి పోటీ చేస్తానని రెడీ అవుతున్నారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? దస్తగిరి పులివెందుల నుంచి పోటీ చేస్తే ఏమైనా యూజ్ ఉందా? వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయి. ఆల్రెడీ సునీతారెడ్డి గారు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద పోరాడిన సునీతారెడ్డి గారే పోటీకి రెడీ అవుతుంటే ఆ హత్య కేసులో ముద్దాయిగా ఉంటూ అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా పోటీ చేస్తున్నారంటే అర్థం ఏంటి? అంటే తనకు వచ్చిన క్రేజ్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నాడు. సో జై భీమ్ భారత్ పార్టీకి మేబీ ఆయన క్యాండిడేట్ అవ్వచ్చు కాక, కానీ దానివలన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే సత్తా ఏమీ ఉండదు. మహా అయితే వస్తే 3-4 వేలు, ఏమో ఎన్ని ఓట్లు వస్తాయి మనం అంచనా వేయలేం. అదే సునీత గారు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే, సునీత గారి మీద సింపతి ఉంది,
తండ్రిని కోల్పోయారనే సింపతి ఉంది, ప్లస్ తన తండ్రి సొంత ఓట్ బ్యాంక్ కొంత ఉంది, ప్లస్ వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ టీడీపీ కూడా పోటీ చేయడం మానేసి, కాంగ్రెస్ పోటీ చేయడం మానేసి, దస్తగిరి లాంటి వాళ్ళు పోటీ చేయడం మానేసి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకులు అందరూ నిజంగా పోటీ చేయడం మానుకొని సునీత రెడ్డి గారు లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. నేను దీనికి ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పాను. సో ఇప్పుడు జై భీమ్ భారత్ పార్టీ సీక్రెట్లు అయితే ఇవి. సో చంద్రబాబు గారితో పొత్తు అనేసరికి ఆయన యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఆయన మీద తిరగబడ్డారు, ఆయన మీద రివర్స్ అయ్యారు. అది పప్పులో అది కూడా వర్కౌట్ అవ్వకపోయేసరికి మళ్ళీ ఇప్పుడు దారిలోకి వచ్చారనమాట.